ఈరోజు మన ప్రాంతంలో అంబేద్కర్ ఆశయాల కోసం, దళిత జాతి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి ఏ టైంలో ఎవరు ఆపదన్నా ఆదుకునే మహానుభావుడు విద్యుత్ వెంకటస్వామి గారు మరణించి 6 సంవత్సరాలైన సందర్భంగా దళిత నాయకులందరూ కూడా కృతజ్ఞతాభావంతో ఆయనకి నివాళులు అర్పించి ఆయన ఆశయాలను కొనసాగించాలని ఈరోజు అంబేద్కర్ సర్కిల్ నందు నివాళులు అర్పించడం జరిగింది. సోదరులారా, గతంలో అతను చేసిన పోరాటాలు చిత్తూరు జిల్లాలోనే కాక రాష్ట్రంలో కూడా ఎంతో మంది దళిత వర్గాలే కాకుండా ఉన్నతమైన వర్గాలకు కూడా సహాయపడి వాళ్ళ ఆనందంతో ఉన్నారు. అతను మరణించడం మాకంతా బాధాకరణమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టాలని, మా ప్రాంతంలో దళితుల కోసము ఇంకా జన్మించాలని కోరుకుంటున్నాం సోదరులారా. అంతేకాకుండా అన్నగారు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో సిన్సియర్గా, మతకృష్ణ మాదిగ శిష్యుడిగా, నచ్చిన వ్యక్తిగా అనుక్షణము జాతి అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేసి అమరుడై ఈరోజు విశ్రాంతి తీసుకుంటున్నాడనేసి మేము భావిస్తున్నాము. అతను మరణించినా కానీ అతని ఆశయాలు, అతను తయారు చేసిన కార్యకర్తలు ఈ దళిత వర్గానికి సేవ చేయడానికి ముందుండి ఆయన ఆశయాలని నెరవేర్చుతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన చేసిన సేవకు ఎవరు కూడా ఎలకట్టలేనిది. ఇలాంటి మహానుభావుడికి నివాళులు అర్పించి కృతజ్ఞతాభావంతో మెలుకోవడము మాకందరూ కూడా కలిసికట్టుగా ఉండి ముందుకుండి ఆయన ఆశయాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సోదరులారా. జై భీమ్. ఈరోజు నియోజకవర్గంలో ఒక దళిత నేత, యువ నేత, కేంద్ర స్థాయి నుండి ఒక రాష్ట్ర స్థాయి అనేక పోరాటాల్లో బలహీన వర్గాల కోసము ఉద్యమాలు చేసి ఎప్పుడూ తన జీవితంలో తన బిడ్డల కోసము, తన భార్య కోసము, తన సంసారం కోసం కూడా ఏ రోజు కూడా ఆయన పనిచేసి చాలా తక్కువే. కానీ ఎప్పుడు కూడా అతనికి జీవితాంతం అంతా కూడా నిరంతరము పేదల కోసం పనిచేయాలని మన తపన. అలాంటి నాయకుడు పొంగూరు నియోజకవర్గంలో పొంగూరు పౌరులను పట్టడం అనేది బలహీన వర్గాలకు అందరూ కూడా ఆశ చేసి, ఇలాంటి నాయకులందరూ కూడా ఏ రోజైతే 10 మంది కోసం పనిచేసి వ్యక్తి ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా జీవితాంతరము ప్రజల్లో కలిసిపోయి ఎప్పుడు జీవితాంతరం కూడా కలిసి అలాగనే ఉంటారు. కాబట్టి అలాంటి పోరాట వీధుల్లో కొంతమంది మాత్రమే ఉంటారు, ఒకరో ఇద్దరు. కాబట్టి నేను బలహీన వర్గాలకు అందరూ చెప్తున్నాను, మనకు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినా కూడా కానీ దళితుల్లో ఐక్యత లేనందువల్లే మనం అధికారం అనేది కోల్పోతున్నాము. ఇంకనైనా బలహీన వర్గాలందరూ కూడా వెంకటస్వామి మాదిరిగా పోరాటాలు చేయడానికి మన రోడ్డుపైకి వచ్చి మన సమస్యలు మనమే పరిష్కారం చేసుకునే విధంగా అధికారం దిశలో ప్రయాణించాలని చెప్పి ప్రతి ఒక్క మైనార్టీ వర్గాలకు అందరూ కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా కానీ బలహీన వర్గాలకి న్యాయమైన అనేది సిద్ధాంతం అనేది లేకుండా పోయింది, న్యాయమైన అనేది దక్కకుండా పోయింది. అన్నీ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లు కానీ, కోర్టులు కానీ ఉన్న వాళ్ళకే, ఉన్నత వర్గాలకే అధికారం కానీ అన్నీ కూడా ఉన్నత వర్గాలకే చెందుతున్నాయి. పేదవానికి అనేది ఇవన్నీ కూడా దక్కడం లేదు. ఇంకనైనా మనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యంగా పనిచేసి మనం కూడా అధికారం వైపు ప్రయాణించాలని చెప్పి ఈడు పొంగూరు నియోజకవర్గం నుండి వచ్చిన దళిత సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు దళిత నాయకుడు, అజాత శత్రువు, పెద్దలు విద్యుత్ వెంకటస్వామి మన నుంచి దూరమే 6 సంవత్సరాలు గడుపుతున్న సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయనతో స్నేహభావంతో మెలిగేవారు. ఆయన చిన్నవాళ్ళైనా కూడా అందరూ అన్న అన్నానికి సంబోధించేవాడు. మంచి గురువు లాంటి వారు ఆయన. మాకు ఎన్ని విభేదాలు ఉన్నా కూడా దళితుల సమస్యలు అంటే మాత్రం కలిసికట్టుగా పనిచేసే నాయకత్వాన్ని కల్పించిన పెద్ద మనిషి. అలాంటి గురువు నేను కోల్పోయి 6 సంవత్సరాలైనా కూడా ఎంతో బాధగైనా కూడా ఈరోజు ఆయన తలుచుకొని ఆయన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఆయనకి మేమందరూ కలిసి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వము ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన అందరికీ
కష్టకాలం తోడుగా ఉండి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉన్న వ్యతిరేక పోరాటం చేసి దళిత నాయకులకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించిన పెద్ద మనిషి అయినా అలాంటి నాయకుని ఆశయాల కోసం మున్ముందు కూడా అందరూ కలిసికట్టుగా మనకి ఎన్ని విభేదాలు ఉన్నా కూడా ఈడ ఎన్నో వర్గీకరణ అంట ఇంకా ఏదేదో వస్తుంటాయి. ఏం వచ్చినా కూడా మనం తల్లి బిడ్డ లాంటి వాళ్ళు ఏం కష్టం వచ్చి కూడా అన్నదమ్ములు కూడా కలిసిమెలిసి పనిచేసుకున్నాం. వర్గీకరణ జరిగినా జరగకపోయినా సెకండరీ, మనం మాత్రం మాదిగలు అనే వాళ్ళు ఒక తల్లి బిడ్డలుగానే కలిసిమెలిసి ఉండాలని ఈ మాట మాకు ఎప్పుడూ మన వెంకటరామన్న చెప్తూ ఉండేవాడు. ఇప్పుడున్న నాయకులు కూడా నేను అదే కోరుకుంటున్నా. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా ఒక తల్లి బిడ్డలు కలిసిమెలిసి ఉందాం. ఆయన ఆశయాల కోసం ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ జై భీమ్. జై భీమ్.